నమస్తే. గత 3-4 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున రిలే దీక్షలు అట్లాగే ర్యాలీలు నిర్వహిస్తోంది. ఉపాధ్యాయుల నియామకాలకు చేపట్టినటువంటి డిఎస్సి పరీక్షలో అది స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగాయని చెప్పి ఆరోపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఈ రిలే దీక్షలకి అట్లాగే ర్యాలీలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. దీన్ని ఆధారంగా చేసుకునేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు అట్లాగే ఆ పార్టీ అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రిలే దీక్షలు అట్లాగే ర్యాలీల్లో పాల్గొని తమ అధినేత చెప్పినటువంటి ఈ కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతంగా నిర్వహించారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొత్త జవసత్వాలను ఇచ్చింది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు ఈ సభలు లేకపోతే ఈ ర్యాలీలు ఈ దీక్షలు సక్సెస్ అవడంపై టీడీపీ అట్లాగే కూటమి ప్రభుత్వం కొంత అంతర్మదనానికి లోనవుతుంది, కొంత ఆందోళనకి లోనవుతుంది. గత మే నెలలో టీచర్ల నియామకాలు జరిగిన తర్వాత అందులో స్పోర్ట్స్ కోటాల అవకతవకలు జరిగాయని చెప్పి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగానే తమ వాదనను వినిపించింది. అయితే కూటమి ప్రభుత్వం దీన్ని చాలా తేలిగ్గా తీసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తినటువంటి అంశాలపైన సంబంధిత మంత్రి కాకుండా సంబంధం లేనటువంటి రెవెన్యూ శాఖ మంత్రి లేకపోతే హోంమంత్రి అనిత గారు వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్నటువంటి కామెంట్స్కి రిప్లై ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత చాలా కాలానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా దీని మీద స్పందించారు. స్పందించడమే కాకుండా జగన్మోహన్ రెడ్డికి ఒక సవాల్ విసిరారు. తాడేపల్లికి చాలా దగ్గరలోనే ఉంటాను, వీలైతే వచ్చి చర్చలో పాల్గొనాలని చెప్పి గట్టిగా ఒక సవాల్ విసిరారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసుకునేసి ఎక్కడెక్కడ ఎలా అవకతవకలు జరిగాయని చెప్పి వివరించడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం కూడా దీనిపైన ఎక్కడా కూడా పెద్దగా స్పందించలేదు. అయితే ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ కూడా ఈ విషయం పైన కొద్దిగా నిద్రావస్థలోకి జారింది. అయితే గత నెలలో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర నీట్ పరీక్షలో లీక్ కావడంపై జంజీ ఉద్యమకారులు చేపట్టినటువంటి ఉద్యమాన్ని చూసి స్ఫూర్తి పొందినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అట్లాగే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కూడా ఇవాళ రాష్ట్రంలో ఈ డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలకు వ్యతిరేకంగా రోడ్డెక్కారు. ఇది వైఎస్ఆర్సీపీకి ఎలాంటి సందేహం లేకుండా మంచి మైలేజ్ని అయితే తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ నిర్వహించినటువంటి ఈ రిలే దీక్షలు ర్యాలీలు సక్సెస్ కావడమే కూటమిలో పెద్ద ఆందోళన కలగజేస్తుంది. ఎందుకంటే ఎవరు అవునన్నా కాదన్నా ఈ ర్యాలీల్లోనూ అట్లాగే ఈ రిలే దీక్షల్లోనూ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ జన సమీకరణ చేసిందా అంటే ఎంతో కొంత చేసి ఉండొచ్చేమో. కూటమి ఊహించిన దానికంటే పెద్ద ఎత్తున ఈ ర్యాలీలు రిలే దీక్షలు సక్సెస్ కావడం అనేది ఇప్పుడు కూటమికి ఆందోళన కలిగిస్తుంది. పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ప్రజలు ఇందులో పాల్గొన్నారు. ఇది కూటమికి ఇప్పుడు నిద్ర లేకుండా చేస్తుంది. అంటే వైఎస్ఆర్సీపీ కూడా ఇంత స్థాయిలో ప్రజల మద్దతు వస్తుందని చెప్పి ఊహించలేదు. ఈ స్థాయిలో ప్రజల మద్దతు రావడంతో ఇవాళ వైఎస్ఆర్సీపీ తప్పి ఉబ్బవుతుంది. మరోవైపు కూటమి మాత్రం కొద్దిగా నిరాశపడుతుంది. అయితే కూటమి ఇక్కడ కొన్ని విషయాలను స్పష్టంగా గుర్తుంచుకోవాల్సింది. ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళు కోరుకునే దాంతో ఏం అందించలేకపోతున్నాము, పాలనలో లోపం ఏమైనా ఉందనేటువంటి విషయాన్ని టీడీపీ గుర్తుంచుకోవాలి. కూటమి ప్రభుత్వం ఏర్పడి కేవలం 2.5 సంవత్సరాలే అవుతుంది. కేవలం 2.5 సంవత్సరాల్లోనే ప్రజల్లో ఇంత వ్యతిరేకత గూడు కట్టుకుందా అని చెప్పి ఇవాళ టీడీపీ అట్లాగే జనసేన పార్టీలు కూడా అంతర్మదనం చెందుతున్నాయి. గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మొదటి 4 ఏళ్ళు ప్రతిపక్షాలకి రోడ్డెక్కడానికి ఏ విధమైనటువంటి అవకాశం ఉండేది కాదు. ఎందుకంటే అవాళ జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి పథకాలన్నింటినీ చక్కగా అమలుపరిచారు. పథకాల అమలులో కూడా ఎక్కడా లోటుపాట్లు లేకుండా చేయగలిగారు. దాంతో ప్రతిపక్షాలకి ఎక్కడా అవకాశం దొరకలేదు. కానీ ఇవాళ టీడీపీ లేదా కూటమి ఎందుకనో అపరిమితమైనటువంటి మెజారిటీ ఇచ్చినా కూడా దాన్ని నిలుపుకోలేకపోతుంది. ఎక్కడో పాలనలో తేడా కొడుతుంది, ఎక్కడో ఏదో జరుగుతోంది. ఈ విషయాన్ని టీడీపీ అధిష్టానం గుర్తించలేకపోతే మాత్రం భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్ద ఎత్తున ప్రజలు హాజరవుతున్నారు. అంటే వచ్చిన వాళ్ళంతా ఓటేస్తారనేటువంటిది అయితే కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడికి స్వచ్ఛందంగా ప్రజలు వస్తున్నారు. అంటే ప్రభుత్వం పైన ఎక్కడో ఏదో కొంత వ్యతిరేకత అయితే ఉంది. దీన్ని టీడీపీ గుర్తుంచుకోవాల్సినటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. మొన్న శ్రీకాకుళం పర్యటన కావచ్చు, ఆ మొన్న జరిగినటువంటి పొగాకు రైతులకు సంబంధించినటువంటి కార్యక్రమం కావచ్చు, ఇప్పుడు ఈ డిఎస్సిలో అక్రమాలు జరిగాయని చెప్పి చేస్తున్నటువంటి దీక్షలు కావచ్చు, లేకపోతే ర్యాలీలు కావచ్చు, ఇవన్నీ కూడా సూపర్ సక్సెస్ కావడం అనేటువంటిది ప్రభుత్వానికి అయితే ఖచ్చితంగా ఆందోళన కలిగిస్తుంది. అయితే ఇక్కడ ప్రభుత్వం కూడా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి.
ఈ 2 ఏళ్లలో ప్రజలు ప్రతి విషయాన్ని చక్కగా గమనిస్తున్నారు. మొదట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని చేపట్టింది. అయితే అది కేవలం వైఎస్ఆర్సీపీ స్టాండే అని చెప్పి వాళ్ళ కూటమి ప్రభుత్వం మొండిగా ముందుకెళ్ళింది. అయితే ఇక్కడ సామాన్య ప్రజలకి కూడా మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం ఎంత మాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే ఇవాళ సామాన్య ప్రజలు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలకి మెరుగైనటువంటి వైద్య సౌకర్యాలు కల్పించాల్సినటువంటి ప్రభుత్వమే వాటిని ప్రైవేట్కి అప్పగించడం అనేటువంటిది సామాన్య ప్రజలకి ఏమాత్రం రుచించలేదు. అక్కడ ప్రజల అండ తోడవడంతోనే అవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణని అడ్డుకుందనేటువంటిది సుస్పష్టం. అయితే ఇక్కడ టీడీపీ ఏమనుకుందంటే ఇది కేవలం వైఎస్ఆర్సీపీనే దీన్ని వ్యతిరేకిస్తుందని చెప్పి మొండిగా ముందుకెళ్ళింది. అయితే ఆ తర్వాత జగన్ చేసినటువంటి బలమైనటువంటి హెచ్చరికలతో ఏ ఒక్కరు కూడా ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలను దక్కించుకోవడానికి టెండర్లు వేయడానికి కూడా ముందుకు రాలేదు. ఇది మనం గతంలోనే గమనించాం. అంతేకాకుండా గత 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే బాధితులు ఏదైనా కేసు పెడితే పోలీసులు తీసుకోకపోగా తిరిగి బాధితులపైనే కేసులు పెడుతున్నారు. ఈ విషయాన్ని రాష్ట్రంలో ఉండేటువంటి సామాన్య ప్రజలు కూడా ప్రతిదీ గమనిస్తున్నారు. ఇట్లాంటివన్నీ ప్రభుత్వం పైన వ్యతిరేకత పెంచుతున్నాయి. నిన్న మొన్న జరిగినటువంటి సంఘటనలలో కూడా బాధితులతో కంటే కూడా తిరిగి బాధితులపైనే కేసులు పెడుతున్నారు. ఇది సామాన్య ప్రజలు బాగా గమనిస్తున్నారు. ప్రభుత్వం ఇక్కడ మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా 2024 ఎలక్షన్స్ క్యాంపెయిన్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు 18 ఏళ్ళు నిండినటువంటి అమ్మాయిలందరికీ కూడా 1500 రూపాయలు ఇస్తానని చెప్పి ప్రకటించారు. అంతేకాకుండా నిరుద్యోగులందరికీ కూడా నిరుద్యోగ భృతి కింద 3000 రూపాయలు ఇస్తానని చెప్పి ప్రకటించడం జరిగింది. అయితే ఈ 2 పథకాలు కూడా ఆ తర్వాత అటకెక్కాయి, అది వేరే విషయం. అయితే ఇప్పుడు యువతలో బహుశా ఇది కూడా ఒక వ్యతిరేకతకి కారణమై ఉండొచ్చు. కాబట్టి పథకాల అమలును సరిగ్గా చేయలేకపోవటము, ఆ తర్వాత ప్రభుత్వ పనితీరు సరిగ్గా ఉందా లేదనేటువంటి విషయాన్ని ఇవాళ కూటమి ప్రత్యక్షంగా చూసుకొని లోపాలుండే సరిదిద్దుకోవాలి, లేకపోతే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికైతే వైఎస్ఆర్సీపీ నిర్వహించినటువంటి ఈ ర్యాలీలు కావచ్చు, లేకపోతే ఈ రిలే దీక్షలు కావచ్చు సూపర్ సక్సెస్ అయ్యాయి. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంతేకాకుండా 3 రోజుల పాటు నిర్వహించినటువంటి ఈ ర్యాలీలు దీక్షలు 3 రోజుల్లో కూడా జన సందోహంతో నిండిపోయాయి. అయితే వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలందరూ కూడా ఈ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. 3 రోజులు నిర్వహించిన తర్వాత 24 గంటలు గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత మరొక రోజు ఈ భారీ ర్యాలీలకి పిలుపునిచ్చారు. ఈ భారీ ర్యాలీలకు కూడా ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా పాల్గొనడం జరిగింది. కాబట్టి ప్రజలు ఇవాళ ప్రభుత్వం కంటే కూడా అటు ప్రతిపక్ష నాయకుడి మాటకి ఎక్కువ విలువ ఇస్తున్నారా, ఈ విషయాన్ని కూడా గమనించాల్సి ఉంటుంది. ప్రజలు ఏం ఆశిస్తున్నారు, వాళ్ళకి మనమేమి ఇస్తున్నాము, గ్యాప్ ఎక్కడొస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తించుకుంటే బాగుంటుంది. గుర్తించుకోలేకపోతే మాత్రం గతంలో జగన్మోహన్ రెడ్డి లాగే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి విషయం పైన ఇప్పటికైనా కళ్ళు తెరిచి జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం కంటే కూడా ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా, ప్రభుత్వం ఎక్కడ ఇబ్బంది పడుతుంది అనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గమనిస్తే బాగుంటుంది. అంతేగాని టీడీపీ నాయకులు గతంలో లాగా జగన్మోహన్ రెడ్డి పైన పనికిమాలిన ఆరోపణలు చేస్తూ పోతే మాత్రం ఇది జగన్మోహన్ రెడ్డి గతంలో వైసీపీకి ఏ విధంగా అయితే అధికారం కోల్పోయిందో అలాంటి పరిస్థితి మరొకసారి టీడీపీ కూడా ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది.